నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎఫ్సిఆర్ఐ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశాల నుంచి తామర తంపరగా వచ్చి పడుతున్న మిషనరీల నిధులు లేకపోతే ఇంకోటి మత ప్రచారం కోసం దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీని మీద పెద్ద అప్రోర్ యుఎస్లో పార్లమెంట్ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. యునైటెడ్ స్టేట్స్ ఈ మధ్య కోల్కతాకి వచ్చిన మార్కో రూబియో, యుఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, మన భాషలో విదేశాంగ మంత్రి, ఎవడు దేకలు అక్కడ ఆయన వస్తే వెళ్ళిపోయి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి ఏదో లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఆ లెటర్ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి నన్సం మమతా బెనర్జీకి ఇచ్చారు. సరే, అది వేరే వ్యవహారం. ఏంటి అంటే, ఎందుకు వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి ఇక్కడికి నిధులు డంపు చేసి ఈ రిలీజియస్ కన్వర్షన్స్కి పాల్పడే ప్రయత్నం ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చేస్తున్న దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా అడ్డుకట్టేయాలని చూస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాలు, మిషనరీలు దీని మీద ఆందోళనలు చేపట్టాయి. విదేశాల్లోనూ ఆందోళనలు ఉన్నాయి. సో ప్రపంచాన్ని క్రైస్తవీకరించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం మీద వాళ్ళ ఎక్కువ ఫోకస్. అందులో భాగంగానే మదర్ తెరిసా ఇక్కడికి వచ్చింది. సరే, షీ వాజ్ ఆనర్డ్ విత్ ద హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ భారత్. ఆ ఘనకార్యం కూడా మనం చూసాం. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ ఆదిత్య గారు. ఆదిత్య గారు, నమస్తే. నమస్తే అండి. ఏంటండి ఎఫ్సిఆర్ఐ విదేశాల నుంచి వాళ్ళు ఎవరో పాపం అనాథలు, ఆర్తులు, అన్నార్తులు వీళ్ళందరి కోసం నిధులు పంపిస్తే మనం అడ్డుకోవటం సమస్యమేనా? కరెక్ట్ అండి. సో మన దేశంలో కూడా ప్రభుత్వం కొన్ని చేస్తుంటే ప్రజలు కూడా చాలా చేయాలనుకుంటుంటారు. సో కొంతమంది నార్మల్గా గుడ్ విల్తో చేసే వాళ్ళు ఉంటారు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ లాగా తయారు చేసుకుందాం, ఎన్జిఓ లాగా పెడదామని చెప్పి చేస్తుంటారు. ఎంతోమంది జెన్యున్ ఇంట్రెస్ట్తోనే చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ బయట దేశాల నుంచి ఎస్పెషలీ వెస్టర్న్ పవర్స్ అందరూ కూడా ఏం చేశారంటే, కొలోనియల్ టైమ్స్ తర్వాత నుండి యుద్ధం అనేది ఏదో యుద్ధం జరిగేటప్పుడు గన్నులు పెట్టుకుని వెళ్ళడం అనేది కాదు, ఎప్పుడు ప్రిపేర్డ్ మోడ్లో ఉండాలని చెప్పి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ గ్లోబల్ పవర్ని ఎన్ఫోర్స్ చేయడానికి కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దేశంలో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవుతారు. పొలిటికల్గా మిడిల్ చేయటం, లేకపోతే ఎన్జిఓలో మిడిల్ చేయటం, డెవలప్మెంట్ని ఆపించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఎఫ్సిఆర్ అనేది మనం ఏదో రీసెంట్ది అనుకుంటాం. రీసెంట్ది కాదు. ఇన్ఫ్యాక్ట్ మోదీజీ, అమిత్ షాజీ దాన్ని బాగా బలపరిచారు. కానీ దీనికి ఆరిజిన్స్ మీరు చూస్తే 1976 ఇందిరాగాంధీ టైంలోనే, ఎమర్జెన్సీ కంటే అదే టైంలో ఆమె అప్పుడే గమనించారు దట్ ఫండింగ్ ఏదో బాగా హెవీగా ఫ్లో అవుతున్నది బయట నుంచి వచ్చి ఇక్కడ లోపల ఉన్నటువంటి ఇష్యూస్ని, బీట్ ఖాళిస్తానీ ఇష్యూ అయినా, లేకపోతే నార్త్ ఈస్ట్ సెపరేటిస్ట్ ఇష్యూ అయినా, కశ్మీర్ సెపరేటిస్ట్ ఇష్యూ అయినా, సౌత్ సెపరేటిజం ఇష్యూ అయినా, ఇవన్నిటికీ బాగా డబ్బులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బయట నుంచి వస్తున్నాయి. సో 1976లో ఫస్ట్ టైం ఏమన్నారంటే, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయో దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే మనలో ఉన్న డబ్బులు జనరల్గా ఇంటర్నల్గా మనలో అంత డిస్టెబిలైజేషన్ కంటే కూడా బయట నుంచి డిస్టెబిలైజేషన్ ఎక్కువ జరుగుతుంది. సో 1976లో ఇది పెట్టినప్పుడు ఏమన్నారంటే, బయట నుంచి వచ్చే డబ్బులు అది కొంచెం కొన్ని లిమిట్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నారు. అది కూడా జనాలు ఏం పట్టించుకోకుండా, ఏం పర్వాలేదు నేను బుల్డోజ్ చేసుకుంటూ యూఎస్ నుంచి, యూరోప్ నుంచి బాగా డబ్బులు వచ్చి దాన్ని చిన్నగా డెవలప్మెంట్ని స్లో డౌన్ చేయడానికి, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి, అట్లాగే కన్వర్జెన్స్ కూడా వాడారు. సో 1984లో ఏమన్నారంటే, ఓ పని చేయండి, మీరు ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్టర్ చేయాల్సిందే అని అమెండ్మెంట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ వన్, రైట్. సో 1984 రిజిస్టర్ చేసిన తర్వాత కూడా జనాలు ఏం చేశారు, రిజిస్టర్ చేసుకొని బయట దేశాల నుంచి వచ్చే ఫండింగ్లు తీసుకుంటూ ఒక 5 years సైలెంట్గా ఉండి దాని తర్వాత నుంచి మొదలు పెట్టారు. సో సడన్గా వాళ్ళ మీద స్క్రూటినీ తగ్గుతున్న అన్న తర్వాత నుంచి వాళ్ళు మళ్ళీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్, కన్వర్జెన్స్ మొదలు పెట్టారు. మెయిన్ ఈ ఫండ్స్ తీసుకొచ్చి యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఖలిస్తాన్ మనకు కనిపిస్తూనే ఉంది. కరెక్ట్. నార్త్ ఈస్ట్ కుడన్కులం ప్లాంట్ ప్రొటెస్ట్ అన్ని కూడా ఎఫ్సిఆర్, అది కూడా మన్మోహన్ సింగ్ జీ టైం అప్పుడు వాళ్ళు బయట పెట్టారు, యూఎస్ నుంచి వస్తుంది. సో ఇవన్నీ రకరకాల ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో తర్వాత 2010లో ఏమన్నారంటే, సరే ఒక 5 years వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి ఇంకొంచెం టైట్ చేశారు. అయినా కూడా ఏం చేశారు, డబ్బులు తీసుకోవటం, వేరే వాళ్ళకి, వేరే ఆర్గనైజేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ 2020 ఆ ప్రాంతంలో ఏం చేశారంటే, ఇంకొంచెం రెస్ట్రిక్ట్ చేసి, మీది ఎఫ్సిఆర్ఏ ఉంటే మీరు పార్లమెంట్ ఉండే సంసద్ మార్గ్ ఢిల్లీలో ఆ బ్యాంకులోనే పెట్టాలి, అవన్నీ కూడా మీరు లెక్కలు చెప్పాలి, అవన్నీ చాలా ఇంకా టైట్ చేశారు. అయినా కూడా ఇంకా వాళ్ళు వేరే మార్గాలు ఎదుగుతుంటే, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇక మీదట ఎవరైనా వైలేషన్స్ చేస్తే, ఎవరైనా మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటే మాత్రం మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, రెన్యూ అవ్వదు, సస్పెన్షన్ అవుతుంది. అది అయితే ఫారిన్ డబ్బులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఎసెట్లు, స్కూళ్ళు ఏమున్నా కూడా అన్ని ప్రభుత్వం తీసేసుకుంటారు అది చెప్పింది. సో అది చెప్పిన తర్వాత 2021లో మీరన్న మార్కో రూబియో వెళ్ళినటువంటి మదర్ తెరిసా ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ 2021లో వాళ్ళు ఇట్లాంటి వైలేషన్స్ చేస్తుంటే క్యాన్సిల్ అయ్యింది. సో బాగా ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తే 2022లో మళ్ళీ ఇష్యూ చేశారు.
ఇప్పుడు 2026లో ఎక్స్పైర్ అవుతుంది, అది ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. లైసెన్స్ కాదు, రెన్యువల్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ లైసెన్స్ రెన్యూ అవ్వదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక న్యూస్ అందరికీ ఏం తెలిసిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అమెండ్మెంట్లో ఇవన్నీ ఇంకా బలవంతంగా కంట్రోల్ తీసుకుంటుందని తెలిసి దానివల్ల ఏం చేస్తున్నది యుఎస్ గవర్నమెంట్ మార్కో రూబియోని కాకుండా సెర్జియో గోర్ కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ మాన్సూన్ సెషన్ లో మీరు పుష్ చేయబోతున్నారు అమెండ్మెంట్, సో దానికి ఏదో కొంచెం కొంచెం కన్సెషన్స్ కావాలన్నట్టు ఏదో మాట్లాడడానికి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళి కలిసినది ఆయన ట్విట్టర్ లో పెడితే ట్విట్టర్ లో మన వాళ్ళందరూ ప్రెసిడెంట్ బెడ్రూమ్ కి కిటికీ మార్చాలని మనం వెళ్ళి అమెండ్మెంట్ జీవితాలు చేస్తారా? కరెక్ట్. హౌ కమ్ దే ఇంటర్వ్యూన్ ఇంటూ అవర్ సావరిటీ అండి? కరెక్ట్, బట్ దట్ ఈస్ ద గేమ్. గేమ్ ఇస్ టు ఇంటర్వ్యూన్ ఇన్ యువర్ సావరిటీ. గేమ్ ఇస్ నేపాల్ ఉంటుంది, ఏదో వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, వెళ్ళాలి అక్కడికి వెళ్ళకాలి, ఏదో ఒకటి చేయాలి, గవర్నమెంట్ టాపులు చేయాలి, బలెన్షాని పెట్టాలి. బలెన్షాని పెట్టిన మరుక్షణం ఇప్పుడు పశుపతినాథ్ మందిర్లో అక్కడ క్రిస్టియన్ ఫ్యూనరల్ రైట్స్ చేస్తూ మనం ఒక వీడియో బయటకు వచ్చింది. అట్లాగే బంగ్లాదేశ్కి వెళ్తారు, టాపులు చేస్తారు, ఇమీడియట్ గా సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ యూఎస్ కంట్రోల్లోకి ఇచ్చేస్తారు. సో దే ఆర్ డూయింగ్ దట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చేసుకుంటున్నారు, మన ఇంట్రెస్ట్ లో మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పటికి మన గవర్నమెంట్ అయితే యూఎస్ ప్రెజర్కి ఈల్డ్ అవుతుందా అంటే డెఫినెట్గా ఈల్డ్ అవ్వలేదని ప్రూవ్ అయింది. ఎందుకు ప్రూవ్ అయిందంటే మాన్సూన్ సెషన్ లో పెట్టాల్సినటువంటి అమెండ్మెంట్ బుల్డోజ్ చేసేసి ఆల్రెడీ అయిపోయింది, ముందరే చేశారు. అది చేసేట వల్ల ఇప్పుడు ఒక పానిక్ మోడ్ లోకి అనేది వెళ్తున్నారు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది భారతదేశంలో, బ్రిటిష్ టైంలోనే చేశారు. కానీ మీరు గమనిస్తే భారతీయ నేషనలిస్టిక్ మూవ్మెంట్ ఏముందో, క్రిస్టియానిటీ యూరోప్ కన్నా ముందు భారతదేశానికి వచ్చిందండి అంటారు. అంటే సిరియన్ క్యాథలిక్ నుంచి వచ్చిందంటారు, కేరళ వైపు వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూరోప్ వైజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ మీరు ఒక మేజర్ డిఫరెన్స్ చూస్తే రీసెంట్ గా వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి జరిగేటటువంటి అమెరికన్ క్రిస్టియనైజేషన్ అంతా భారత్ని బ్రేక్ చేసే యాంగిల్ వెళ్తుంది. ప్యూర్ ఫెయిత్ కాదు, నార్త్ ఈస్ట్ క్రిస్టియనైజ్ అవుతున్నది. అట్ ద సేమ్ టైం ఏమంటున్నారు, మాకు భారత్కి సంబంధం లేదని ఇస్తున్నారు. ఇప్పుడు ద్రవిడిస్తాన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఖాళిస్తాన్ కూడా మీరు చూస్తే సిక్కుల కంటే కూడా క్రిస్టియన్ సంఖ్య పెరుగుతున్నది అక్కడ. ద్రవిడిస్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు పెరియార్ ఏం చేశాడు, జిన్నాకి లెటర్ రాశాడు, మా కోసం నేను మీకు మద్దతు వస్తాం, ద్రవిడిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయేలాగా నువ్వు కూడా ఏదైనా ప్రపోజల్ చేయని. కరెక్ట్, లెటర్ రాశాడు. కరెక్ట్. సో ఇది వెస్ట్ చేసే ప్లే బుక్, అది డైరెక్ట్ గా వార్ఫేర్ లోకి వెళ్లకుండా ఇవన్నీ రకరకాలుగా చేసి డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఇప్పుడు ఫెయిత్ని, ఎందుకంటే ప్రజలకు పాపం మీద అమాయకంగా ఉంటారు, వాళ్ళకి తిండి లేదు, రోటీ ఉండదు, బట్టలు ఉండవు, దానివల్ల ఏదో ఒకటి అయ్యి వాళ్ళు కన్వర్ట్ అవుతారు, వాళ్ళు సర్వైవల్ ఫర్ దెమ్. వీళ్ళు అక్కడ అల్టీరియర్ మోటివ్స్ తో అది మిస్యూజ్ చేసి వాళ్ళని చిన్నగా పాయిజన్ చేసి రాడికలైజ్ చేసి, సో దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇప్పుడు దీని మీద యుఎస్ కున్న అభ్యంతరాలు ఏంటంటే ప్రధానంగా యుఎస్కి వచ్చేది మెయిన్గా ఏంటంటే ఫండింగ్ మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా సిఐఏను యుఎస్ గవర్నమెంట్ డీప్ స్టేట్ వీళ్ళు డిఫైన్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు. అంతెందుకు ఒక వింత 2019లో మనకి ఇందిరా జైసింగ్ అని ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆమె యూజీసీ మీద ఆమె ఒకటి పిటిషన్ పెట్టారు అప్పుడు రోహిత్ వేముల గారిదిను అట్లాగే పాయల్ తాడ్వి అనే అమ్మాయి అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ సూసైడ్ చేసుకున్నారు కాలేజెస్లో. యూజీసీ గైడ్ లైన్స్ అనేది ఎప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్, అదేంటంటే గవర్నమెంట్స్ టచ్ చేయదు, ఎందుకంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్, స్టూడెంట్స్ రిలేటెడ్, కాస్ట్ రిలేటెడ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాపిక్. యూపీ అయినా ఇండియా అయినా టచ్ చేయదు ఆ విషయం, గ్రే ఏరియాలో ఉంచేస్తుంది. ఇందిరా జైసింగ్ గారు ఏం చేశారంటే డెలిబరేట్గా వెళ్ళి అది ఇంపాక్ట్ చేశారు. ఇప్పుడు ఇందిరా జైసింగ్ గారిది లాయర్స్ కలెక్టివ్ అని ఎన్జిఓ ఉంది, దానికి మీరు ఫండర్స్ చూస్తే టాప్ ఫండర్లో ఉన్నది ఫోర్డ్ ఫౌండేషన్, ఇట్ ఈస్ డిక్లేర్డ్. అందుకని ఆమెకి 2017లో దాని మీద ఆల్రెడీ ఒక ఎఫ్సిఆర్ క్యాన్సిలేషన్ జరిగింది, 2019లో సిబిఐ రేడ్ కూడా జరిగింది. సో అట్లాగే నర్మదా బచావ్ ఆందోళన అప్పుడు కూడా చాలా ఫారిన్ ఫండింగ్ అనేది కనబడింది, కులం ఫారిన్ ఫండింగ్ జరిగింది, రైట్. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మీరు చూస్తే అట్ సమ్ ఎక్స్టెంట్ కాదండి, అసలు మొత్తం ఇప్పుడు వాళ్ళు మాంసం తిని ఎముకలు మెళ్ళ వేసుకుని దిగారు. కరెక్ట్. సో ఏ మాంసం తిన్నారో ఎముకలను బట్టి చెప్పేయచ్చు. కరెక్ట్. అరవింద్ కేజ్రీవాల్కి అసోసియేట్ అతను. కరెక్ట్. హెంచ్మన్ ఎవరు, అభిజిత్ దీప్కే. కరెక్ట్. అతను ఆ టైంలో ఏం చేశాడు, అండ్ ఇవాళ అతను బ్యాక్ ఉన్నది యుఎస్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే సిఐఏ కావచ్చు, లేకపోతే డీప్ స్టేట్ కావచ్చు. కరెక్ట్. ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంక ఇట్లాంటి వాటిని మనం ఇన్ ది సెన్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతుంది? ఎందుకంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మోటివ్స్తో తప్పుగా చేసే వాళ్ళు ఉంటారు, రెండోది అది నమ్ముకునే ప్రజలు ఉంటారు. నమ్ముకునే ప్రజలు అది జెన్యున్ బిలీఫ్, అది ఫర్ వాళ్ళ బిలీఫ్ తోటి మనకు ఇబ్బంది లేదు ఉంటుంది కదా, ఎందుకంటే వేరే డెమోక్రసీలో వాళ్ళ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పట్టే కన్సర్న్స్ చాలా జెన్యున్ కన్సర్న్స్. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే కన్సర్న్స్ అని నీట్ ఎగ్జామ్ మరి జరగలేదా, ఇబ్బంది కలగలేదా, పాపం ఇబ్బంది పడ్డారు జనాలు. కరప్షన్ అనేది లేదా, కరప్షన్ అనేది ఉంది. ఇప్పుడు మన స్టేట్లో ఎక్కడైనా కూడా ఒక జిఎస్టీ మీరు అప్లై చేయాలన్నా కూడా మీరు కమిషన్ ఇస్తే కానీ జిఎస్టీ ఇవ్వట్లేదు, ట్యాక్స్ కట్టడానికి కమిషన్ కట్టడం ఏంటి? కాజెస్ ఆర్ జెన్యున్, కానీ జెన్యున్ కాజ్ ని వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా కాకుండా దేశాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం. డిస్ట్రక్టివ్గా. కరెక్ట్. సో దానివల్ల ప్రభుత్వం కూడా ఏంటి, దే అక్నాలెడ్జ్ దట్ ఇవి జెన్యున్ కాజెస్, కానీ ఎక్స్టర్నల్ వాళ్ళు అది పట్టుకొని రాజకీయంగా అది బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ స్టికీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు ఫార్మ్ లాసే ఉంది, ఫార్మర్స్కి లేదా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్గా 100% ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి.
అది కానీ ఎక్స్టర్నల్గా వచ్చి వాళ్ళని ఎట్లాగొట్లా వాళ్ళని ట్రిగర్ అరవింద్ కేజ్రీవాల్ ఉత్థానమే పూర్తిగా ఇట్లాంటి సంస్థల మీద ఆధారపడి వచ్చింది. ఆయన పరివర్తన ఎన్జిఓ పెట్టారు. పరివర్తన ఎన్జిఓకున్న ఫండింగ్ మొత్తం ఫోర్డ్ ఫౌండేషన్ అండ్ రాకఫెల్లర్ అండ్ జార్జ్ సోరోస్. ఇది ఓపెన్ గా తెలిసినది. ఆయన పెట్టిన ప్రతి ఎన్జిఓకి వాళ్ళ నుంచి వచ్చిందని తెలిసింది. సో దాంతో ఎస్టాబ్లిష్ అయింది. అంతేందుకు వెస్ట్ బెంగాల్ కూడా ఇన్ఫాక్ట్ ఇంత ఒక ఆల్మోస్ట్ 33 years ఆఫ్ కమ్యూనిస్ట్ రూల్ తర్వాత మమతా బెనర్జీ వచ్చినప్పుడు 2010 దగ్గర ఒక డిప్లొమాటిక్ కేబుల్ వెళ్ళింది. మన అంబాసిడర్ నుంచి యూఎస్ గవర్నమెంట్ కి కేబుల్ రిలీజ్ అయింది. వికీలీక్స్ లో వచ్చింది. జూలియన్ అసాంజ్ అప్పట్లో వికీలీక్స్ అని రిలీజ్ చేశారు. దాంట్లో స్పష్టంగా ఏం రాస్తుందంటే మమతా బెనర్జీ అని ఒక ఆమె టీఎంసీ అని పెట్టి రైజ్ అవుతున్నది. వీ హ్యావ్ టు కంటిన్యూ ఎంగేజింగ్ విత్ హర్, వీ హ్యావ్ టు కంటిన్యూ సపోర్టింగ్ హర్. ఎందుకంటే ఆమె అవసరం మనకి. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్లు ఏంటి, కమ్యూనిజం కి వ్యతిరేకంగా యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా హస్ రిటన్ లెటర్ అది వికీలీక్స్ లో వచ్చింది. అది డిప్లొమాటిక్ కేబుల్ లో వెళ్ళింది. దట్ మమతా బెనర్జీకి యూఎస్ ఎక్స్ప్లిసిట్ సపోర్ట్ ఇవ్వాలని. అందుకనే ఎసెన్షియల్లీ మమతా బెనర్జీ ఆమె ఓడిపోయిన మరుక్షణం కోల్కతాకి వెళ్ళడము మార్కో రూబియో, అది 2 స్టేట్మెంట్లు. ఒకటి ఏంటంటే షీఈ్ ఆర్ ఎసెట్. రెండో విషయం ఏంటంటే ఇది మదర్ తెరిసా చారిటీ, ఇది ఫౌండేషన్ ఏముందో వేర్ వీఆర్ ఫండింగ్, దాని ద్వారా కన్వర్జన్స్ ఏమవుతున్నదో దాని మీద మీరు 2026 లో యాక్షన్ తీసుకోబోతున్నారు. దానివల్ల వీ వాంట్ టు యాక్ట్ ఆన్ దట్. ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి. సో యూఎస్ ఏం చేస్తుంది, ప్రతి అంటే అన్ని రకాల విధాల్లో వెళ్ళి వాళ్ళ అసెట్స్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో ఆ ప్రయత్నం ఇదంతా. సో మమతా ఈజ్ అన్ అసెట్ ఆఫ్ యుఎస్ ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ స్టార్ట్ 2011 వరకు అయితే దర్ విత్ కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు. ఇంకోటి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు రాడికల్ ఇస్లామిస్ట్ మూవ్మెంట్ మనం ప్యూర్లీ ఐఎస్ఐ పాకిస్తాన్ అనుకుంటాం. కాదు, ఐఎస్ఐ చేసేది కూడా చాలా మంది యూఎస్ చెప్పినందుకే. మనకి ఇన్ఫాక్ట్ భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ హిస్టరీ చూస్తే జనరల్ బ్రౌన్ అని ఉంటాడు. ఆయన వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీరు ఊరుకోకండి రా నాయన, గిల్గిత్ బాల్టిస్తాన్ మీరు త్వరగా వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని ఆక్యుపై చేయించాడు. తర్వాత పిఓజేకే ఇష్యూ వచ్చింది. అది ఎందుకు చేయించారంటే అక్కడ భారత్ కి సెంట్రల్ ఏషియా ద్వారా రష్యాకి డైరెక్ట్ యాక్సెస్ బై రోడ్ ఉంది. పిఓజేకి వెళ్ళిపోవడం వల్ల మనకి యాక్సెస్ లేదు. ఇప్పుడు మనకి వ్యూవర్స్ అంటుంటారు సార్ పిఓజేకి మనకు అక్కర్లేదు, వాళ్ళందరూ రాడికలైజ్ ఫెలోస్ అంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేదు కాబట్టి రష్యన్ ఆయిల్ రావడానికి మొత్తం ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి మనకి. లేకపోతే సూయిస్ కెనాల్ మీదుగా రావటం, లేకపోతే ఇరాన్ మీదుగా రావటం. సూయిస్ కెనాల్ అంటే మళ్ళీ వీ నీడ్ టు పే టాక్సెస్. కరెక్ట్. అండ్ జియో పొలిటిక్స్ ఇస్ అబౌట్ ట్రేడ్ అండ్ ఎకానమీ. ట్రేడ్ అండ్ ఎకానమీ గట్టిపరచడమే జియో పొలిటిక్స్. అది యూఎస్ అందుకని తెలివిగా చేసింది. అండ్ యూఎస్ అందుకని మీరు గమనిస్తే పాకిస్తాన్ ప్రజలు ఒకటి అంటారు, వాళ్ళ ఆర్మీని గవర్నమెంట్ ఇంకోటి అంటుంది. ఏమంటారు, ఎప్పుడు యూఎస్ చెప్పే లైన్ ఫాలో అవుతుంది. అందుకని ఇరాన్ వార్లో కూడా యూఎస్ కావాలని పాకిస్తాన్ మీడియేటర్ గా పెట్టారు. యూఎస్ అండ్ చైనా ఇద్దరు కూడా అనుకున్నారు, కానీ దట్ ఈస్ బికాస్ పాకిస్తాన్ ఎసెన్షియల్, అది యూఎస్ హ్యాండ్ పీస్ అది. సో ఐఎస్ఐ కూడా సిఐఏ చెప్పినట్టు చేస్తుంది. ఐఎస్ఐకి వేరే బుర్ర అనేది ఉండదు.